బోయిన్పల్లిలో 3.5 కోట్లతో 33/11 kV సబ్స్టేషన్ ప్రారంభం. మిర్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో 3.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను నేడు రాష్ట్ర క్రీడలు మత్స్యశాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 33/11 kV సబ్స్టేషన్ ద్వారా మిర్జిల్ మండలంలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. రైతులు, గృహ వినియోగదారులు మరియు చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు నిరంతరం సీఎం మరియు మంత్రులతో నిధుల కోసం కృషి చేస్తుంటారని మంత్రి ప్రశంసించారు. పనిచేయాలనే పట్టుదల కలిగిన నాయకుడిని జడ్చర్ల ప్రజలు ఎన్నుకున్నందుకు అదృష్టవంతులని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అలాగే మన జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ మిర్జిల్ మండల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ లోడ్ తగ్గి తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 31 సబ్స్టేషన్లు మాత్రమే ఏర్పాటు కాగా తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గత 2 సంవత్సరాలలో 22 సబ్స్టేషన్లు, అలాగే నవాబ్పేటలో 133/11 kV సబ్స్టేషన్ మంజూరు చేయించామని తెలిపారు. వాటిలో భాగంగా బోయిన్పల్లి గ్రామంలో మొదటి సబ్స్టేషన్ను మంత్రి శ్రీహరి గారు ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ 2 సంవత్సరాల కాలంలో జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి 213 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టేవారని, కానీ పనులు మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. తాను కొబ్బరికాయ కొడితే పని పూర్తయ్యే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఈ నెల 17న మంగళవారం నాడు ప్రభుత్వం తరపున కోల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్లో నిర్వహించే ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని కోల్చారం గ్రామ మైనార్టీ నాయకులు కదీర్ తెలిపారు. ఈ ఇఫ్తార్ విందుకు కోల్చారం, కౌడిపల్లి, చిలిపిచ్చేడ్, వెల్దూరి మండలాలకు చెందిన ముస్లిం సోదరులు హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున అందజేసే రంజాన్ కానుకను పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం సునీతారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. కావున ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని మైనార్టీ నాయకుడు కదీర్ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి బస్టాండ్లో అంబలి కేంద్రాన్ని మరియు చలివేంద్రం ప్రారంభించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రయాణికుల ప్రాంగణం వద్ద అంబలి కేంద్రం మరియు చలివేంద్రం ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు వారి దాహార్తిని తీర్చడం కోసం అంబలి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జడ్చర్లలో ఆదివారం రోజు శ్రీ వరమహాలక్ష్మి సిల్క్ నూతనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోక్ యాక్టర్ నాగదుర్గను ఇన్వైట్ చేయడం జరిగింది. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ నాగదుర్గ. ఇవాళ నేను శ్రీ వరమహాలక్ష్మి సిల్క్స్ లాంచ్ చేయడానికి జడ్చర్లో వచ్చేసాను. అండ్ లాంచ్ చాలా బాగా జరిగింది. శ్రీ వరమహాలక్ష్మి సిల్క్స్తో పాటు ఇక్కడ వైష్ణవి ఫ్యాన్సీ స్టోర్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో ఓన్లీ శారీసే కాదు, ఎలాంటి క్లోత్స్ కావాలన్నా, అంటే మనకి హాఫ్ శారీస్ కానీ, కోట్ సెట్స్ కానీ, ఎలాంటి కుర్తీస్ కానీ ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మీరు కూడా వచ్చి ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ లాంచింగ్ ఆఫర్స్ లాగా 10% డిస్కౌంట్ కూడా ఉండింది. ఆల్సో చాలా ఆఫర్స్ అండ్ మనకి లక్కీ డ్రా కూడా ఉండిందని తెలిసింది నాకు. అండ్ ఎంత 2000 to 5000 షాపింగ్ చేస్తే బటర్ఫ్లై 20 మెంబర్స్ కి లక్కీ డ్రాలో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ 5000 to 10,000 షాపింగ్ చేస్తే 20 grams ఆఫ్ సిల్వర్ అండ్ 10,000 ప్లస్ షాపింగ్ చేస్తే 2 grams ఆఫ్ గోల్డ్ కూడా లక్కీ డ్రాలో ఇవ్వడం జరుగుతుంది అని విన్నాను.
5 మెంబర్స్కి. సో మీరు కూడా రండి, తప్పకుండా షాపింగ్ చేయండి. ఇక్కడ ఓన్లీ శారీసే కాదు, మనకి సమ్మర్కి కావాల్సిన కార్డ్ సెట్స్ కానీ ఇలా కంఫర్టబుల్ క్లోత్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ గ్రాబ్ యూర్స్. ఆల్సో వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. షాపింగ్ చేస్తే డెలివరీ కూడా పంపిస్తారు అని విన్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, శ్రీ వరమహాలక్ష్మి సిల్క్స్ జడ్చర్ల అనే పేజ్ని ఫాలో చేయండి. అండ్ ఇక్కడ మనకి 10% నైస్ అండి, డిస్కౌంట్స్ కూడా బాగున్నాయి. సో మీరు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తా ఉంది మేడం కలెక్షన్ మొత్తం? మీరు ఆల్మోస్ట్ అంతా తిరిగారు కదా. అండి బాగా అనిపిస్తుంది. అంటే నేను కలెక్షన్ అంతా చూసాను, జస్ట్ ఓన్లీ శారీస్ అనుకున్నాను నేను కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కుర్తీస్ అంతా కూడా చూసాను, బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎలా అయితే షాపింగ్కి వెళ్తే మాకు ఎలా కలెక్షన్స్ కనిపిస్తుంటాయో అలాగే అనిపించింది. నచ్చి మీ పర్సనల్ గా కూడా ఉన్నట్టున్నారు. యా, నేను ఇక్కడ బిల్ కూడా చేయడం జరిగింది అండ్ అక్కడ నుంచి కూడా తీసుకున్నాను. ఆల్సో ఇవాళ నేను లాంచ్ కి వేసుకున్న శారీ కూడా వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచే, ఈవెన్ ఈ స్టోర్ నుంచే నాకు పంపించారు. చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం జడ్చర్ల మీట్ అవ్వడం ట్రూ నేను జడ్చర్ల రావడం ఫస్ట్ టైం. షూట్స్ కి కూడా ఇటు సైడ్ రాలేదు ఎప్పుడు. అండ్ ఇక్కడ వచ్చి మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కానీ మేము కానీ స్టేజ్ లో ఉన్నామంటే డెఫినెట్ గా చూసే ప్రేక్షకులు, మీడియా, మీరందరూ సపోర్ట్ ఉంది కాబట్టి సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇప్పుడు సాంగ్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఫర్దర్ గా నెక్స్ట్ నా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక మూవీ కల్వివనం రిలీజ్ అయింది. తెలుగు అండ్ తమిళ్ మొత్తం ఇప్పుడు కంటిన్యూస్ గా రిలీజెస్ ఉన్నాయి. నేను అవన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇస్తాను. సో అవి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే మూవీస్కి వెళ్ళిన తర్వాత ఫోక్ సాంగ్స్ ఏమన్నా? లేదండి, మీరు టైం దొరికిందని ఇంటర్వ్యూ తీసుకుంటారా? లేదు, ఫోక్ సాంగ్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈ షాప్ లొకేషన్ ఏంటి మేడం? సో మనకి శ్రీ వరమహాలక్ష్మి స్ట్రీట్, బాదేపల్లి, జడ్చర్ల అండి. ఇక్కడే పక్కనే మనకి వైష్ణవి ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంది. సో వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.